ఐ లవ్ యూ అని మాట చెప్పగానే ఓకే చెప్పింది అనుష్క శెట్టి. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. సో ప్రజెంట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హీరోయిన్స్లో ఒకరైనటువంటి అనుష్క శెట్టి ఇంకా కూడా సింగిల్గానే ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? ఏజ్ కూడా దాదాపుగా 40 ఇయర్స్ దగ్గరలో ఉంది. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరు? రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందని చెప్పారు. అసలు అతనెవరు? మరి ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్పారు, ఒక అబ్బాయి అంటున్నారు, ఓకే అని కూడా చెప్పారంటున్నారు. మరి ఆ అబ్బాయి ఎవరు? సో ఇట్లా రకరకాలుగా అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో మరి అనుష్క శెట్టి గారు అరుంధతి సినిమాతోని అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఓకే మంచి పేరైతే వచ్చింది. బట్ ఎప్పుడైతే అరుంధతి సినిమాని అనుష్క చేసిందో ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండింగ్స్ అంటే ఓన్లీ ఒక ఏమంటారు రిపీట్. సో అప్పటి వరకు ఒక లీడ్ క్యారెక్టర్ చేయాలనుకుంటే బాయ్సే చేయాలా, హీరోసే చేయాలనే విధంగా ఉండేది. కానీ వన్స్ ఒక్కసారి అనుష్క అరుంధతి సినిమా చేసిన తర్వాత అరే లేడీస్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారు అనే విధంగా అప్పటి నుంచి చాలామంది కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా అనుష్క శెట్టి గారు తన ఒక బాడీ పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, ముఖ్యంగా అరుంధతి సినిమాలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతం అనమాట. సో ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా అనుష్క శెట్టి గారికి మంచి మంచి గుర్తింపులు సాధించి పెట్టాయి. సో సైజ్ 0 సినిమా చేసిన తర్వాత ఎక్కడ కూడా మనకు సినిమాలో కనిపించట్లేదు. ఎందుకంటే ఆ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిపోయింది. సో మరి ఆ బరువు తగ్గడానికి చాలా చాలా కష్టపడింది. ఎన్నో ఎక్సర్సైజులు చేసింది. ఎన్ని చేసినా కూడా బరువు మాత్రం తగ్గలేకపోయింది. సో ఆ తర్వాత సినిమాలకి ఎక్కువగా కనిపించకపోవడం. సో ఇంకా మనం చూసుకుంటే నవీన్ పోల్శెట్టి గారితో ఒక సినిమా చేస్తారు. అది కూడా మరీ హిట్ కాకపోయినా కొంచెం హిట్ అయితే అయ్యింది, మంచి టాక్ అయితే వచ్చింది. సో రీసెంట్గా ఘాటీ సినిమాతో వచ్చింది. ఇంకా ఆ సినిమా అయితే కంప్లీట్గా మనము ఎక్కడ కూడా మాట్లాడుకోవాలి, దీని గురించి మాట్లాడనే స్థాయిలో ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక సినిమా కూడా చేస్తుందని అంటున్నారు. కాకపోతే పెళ్లి గురించి చాలామంది కూడా మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలోనే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఒక వీడియో చాలా చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అందులో ఏంటంటే తను ఒక అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పగానే ఓకే చెప్పానని చెప్పేసి చెప్పింది. సో మరి అప్పుడు అంటే తను ఈ యొక్క లవ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రిలేషన్షిప్ కావచ్చు, ఈ ప్రేమ ఇవన్నీ ఏవి కూడా తెలియని వయసు అనమాట. తను 6th క్లాస్లో ఉన్నప్పుడు, అనుష్క గారు 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పాడంట. సో మరి ఆ వయసులో కనీసం ఆ పదానికి అర్థం ఏంటో కూడా తెలియని వయసు నాది కాబట్టి నేను కూడా అమాయకంగా ఓకే అని చెప్పేశాను. సో ఇప్పుడు మాత్రం అది తలుచుకుంటే ఒక అద్భుతమైనటువంటి స్వీట్ మెమరీగా నాకు మిగిలిపోయింది అని చెప్పేసి అయితే అనుష్క గారు చెప్పారనమాట. సో సమ్ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారనమాట, మీ క్రషెస్ ఎవరైనా ఉన్నారా స్కూల్ లైఫ్లో, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కదా స్వీట్ మెమరీస్ అని అడిగినప్పుడు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. సో ప్రజెంట్ అయితే ఒక వ్యాపారవేత్తకు సంబంధించి దాంతో ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. బట్ అందులో కూడా ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది మనకైతే క్లియర్గా తెలియదు. బట్ అనుష్క గారు తొందరగా పెళ్లి చేసుకుంటే చూడాలి అనుకుంటున్నాం అని చెప్పేసి అయితే తన ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు.